సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీతో ఒక సీక్రెట్ చెప్పాలని వచ్చానమ్మా, ఒంటరిగా విను, ఎవ్వరికీ చెప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నువ్వు ఏ దిక్కున తిరిగి చూసినా నిన్ను మోసాలు వెంబడిస్తున్నాయి. నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి మనసు విసుగు చెందిపోయి ఉన్నావు కదా. ఇలా నిన్ను చుట్టుముట్టి ఉన్న చిక్కుల నుంచి కాపాడేందుకే నీ బాబాను నీ దగ్గరికి వచ్చానమ్మా. అది కాకుండా ఇక మీద నీ జీవితంలో చిక్కులు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి సీక్రెట్ చెబుతాను విను. నేను చెప్పేది ఎవరితోనూ పంచుకోకుండా అనుసరించు తల్లి. ఎవరి దగ్గర మోసపోవద్దు, అవమానపడవద్దు. అన్ని సమస్యలకు పరిష్కారం నేను చూపిస్తాను బిడ్డ. మంచి సలహాలను మంచి దారిని నేను చూపిస్తాను. నువ్వు ఆశపడ్డది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి తల్లి. కానీ ఓటమి మోసం నిన్ను వెంబడిస్తుందని భయపడి నువ్వు చేసే పని నుంచి వెనకంజ వేయవద్దు. మార్పు కావాలి అంటే కొన్ని దాటి వస్తేనే విజయం అందుకుంటావు. మోసాలను చూసి జీవితంలో ఇక నుంచి మంచి కాలం రాదా అని చెప్పి అవమానపడవద్దమ్మా. మంచి కాలం నీకు ఆరంభమైంది అని చెప్పి గుర్తించుకో. ఇవన్నీ దాటి తట్టుకుని నిలబడితేనే జీవితం బిడ్డ. కష్టాలను బాధలను మోసాలను హేళనలను అవమానాలను అన్నిటినీ దాటి తీరాల్సిందే తల్లి. నీ కష్టం దుఃఖం మాత్రమే అనుభవించిన నీకు ఇక నుంచి అంతులేని ఆనందం నీ జీవితంలో రాబోతుంది. నువ్వు అదృష్టాన్ని పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావు తల్లి. నువ్వు గెలవాలి అంటే ఏం చేయాలో తెలుసా? నీ వల్ల ఏదైతే కాదు అని అనుకుంటున్నారో వాళ్ళ ముందు నువ్వు చెయ్యాల్సిందే తల్లి. చేసి తీరాల్సిందే. గెలవాలి. ఇక ఇలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి. అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి తల్లి. అలాంటప్పుడు నువ్వు గెలవడం చూసి ఓర్వలేక కొందరు నీ పైన ద్వేషాన్ని చూపిస్తారు. అలాంటప్పుడు నీ పైన కోపాన్ని అదుపులో ఉంచుకో. నీకున్న కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండి బిడ్డ. ఆ కోపమే నీకు ఎంతకైనా దిగజారుస్తుందమ్మా నిన్ను. అందువల్ల కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అనుకుంటే దూరంగా ఉండు. వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం నీ బాబా నేను కల్పిస్తాను కదా. గొప్పగా నిన్ను మాట్లాడితే వెంటనే పొంగిపోవద్దు. నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు. అన్నీ మారుతాయి. అన్నీ ఇలా ఉంటాయని అనుకోకు తల్లి. ఒకేలా ఉండవు కదా. కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా కాలం అనేది ఒకే సమయంలో ఒకేలా ఉండదు. ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను కీతాగా చూశారో వారే నిన్ను ఎతుక్కుంటూ వచ్చేలా ఎదగాలి. నీకైనది సందర్భం నువ్వే ఏర్పరచుకోవాలి తల్లి. నీకు బాధ అనిపించినప్పుడు అవమానం అనిపించినప్పుడు కన్నీరు మాత్రం బయటికి రానివ్వకు తల్లి. ఎందువల్లంటే ఆ కన్నీరే నీకు బలహీనత అయిపోతుంది. పొల్లు కొరుక్కొని ఓపికగా ఉండు. నీ బాబాని తలుచుకుని ఎదగాలనే పట్టుదలతో ఉండు. అప్పుడు వాళ్ళ ముందు మంచి స్థాయికి వస్తావు. మంచి స్థాయికి వచ్చేలా కూడా శ్రమించాలి. ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదిరించాలి. ముఖ్యంగా గెలిచినప్పుడు అనకోగా ఉండాలి తల్లి. నేను చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో బాధలు కష్టాలు అనేవి అస్సలు నిలవవు. నీ జీవితంలో ఎలాంటి చిక్కులు సమస్యలు కూడా ఉండవు తల్లి. ఇక నుంచి నిన్ను ఎవరూ తాకలేనంతగా ఎదిగేలా నేను చేస్తాను. ఎవరైతే నీకు ఇష్టం అవుతారో ఎవరైతే నీకు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు. ఎవరైతే నీకు నచ్చరో ఎవరైతే నీకు ఇబ్బందిగా ఉంటారో వాళ్ళ నుంచి నువ్వు సంతోషంగా దూరం అయిపో. అప్పుడే ప్రశాంతంగా జీవించవచ్చు. నిజాయితీగా ధైర్యంగా నమ్మకంగా ఉన్న నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు తల్లి. ఎలా జీవించాలి, నా భవిష్యత్ ఎలా ఉంటుంది అనే ఆలోచనలతో నువ్వు దిగులనేదే పెట్టుకోవద్దు. నీకు చిక్కులు తెచ్చే విషయాలు నిన్ను బాధ పెట్టే విషయాలను అస్సలు కల్పించనమ్మా. నా మీద పెట్టిన నమ్మకాన్ని ప్రార్థనలు నెరవేరుస్తాను. నువ్వు కోరిన సంతోషాన్ని నీకు అందిస్తాను తల్లి. నీకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాను. ఆనందంగా ఉంచే బాధ్యత నాది తల్లి. ఇక మీద అంతా నీకు శుభంగా ఉంటుంది. నీ భవిష్యత్తు బంగారుమయంగా మారు
మారుతుంది బిడ్డా. కాబట్టి నేను చెప్పిన విషయాలు గుర్తుంచుకొని అనుసరించు, పాటించు. నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరంగా ఉంటుందమ్మా. నీ బాబా ఉండగా నీకెప్పుడు దిగులనేదే వద్దు తల్లి. నీ బాబా శరణు కోరితే ఏది కూడా నేను నిన్ను వదిలిపెట్టను. నేను నిన్ను చెయ్యి పట్టుకొనే ఉంటానమ్మా. నమ్మకంతో ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డా. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.